ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రేక్షకులందరికీ కూడాను శత్రువుల యొక్క బలం క్షీణించడానికి కొన్ని సూచనలు చెప్తున్నాం. వాటిని కనుక పాటించినట్లయితే చాలా చక్కటి యోగం వస్తుంది. మానవ జీవితం అన్న తర్వాత శత్రువులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటూనే ఉంటారు. ఓరవలేని తలంతో కూడా శత్రువులు పెరుగుతారు. చెరువులో కానీ బావిలో కానీ నెలకొకసారి ఒక గుప్పెడు చిల్లర నాణేలు విసిరివేయండి. అలా చేయటం చాలా మంచిది. రోజుకి ఒక పూటైనా మీరు వంటింట్లో భోజనం చేయాలి. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే ఇంటి యజమాని వంటింట్లోనే భోజనం చేయాలి అని చెబుతోంది. డైనింగ్ టేబుల్ పట్టట్లేదండి మాకు వంటింట్లో, అందుకని మేము బయట వేసాం అని చెప్పిస్తే కుదరదు. ఇంటి యజమాని వరకు తూర్పు తిరిగి కింద పీట మీద కూర్చొని చక్కగా వెండి గచ్చంలో భోజనం చేయొచ్చు, తప్పు లేదు. వంటింట్లో భోజనం చేయడం చాలా మంచిది. అలాగే పంచముఖ ఆంజనేయ కవచం రోజుకి ఒక్కసారైనా పఠించడం నేర్చుకోండి. వరుసగా 4 రోజులు 400 గ్రాముల పసుపు కొమ్ములు బావిలో కలిపి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా కూడా చేయొచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా సరే తీపి పదార్థాలు పంచిపెట్టండి. తీపి పదార్థం సూర్యాస్తమయం తర్వాత పంచిపెడితే శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు అన్నమాట. మొన్న ఢిల్లీ ఎలక్షన్లో మోడీ గారు చేసింది ఇదే, అందుకే ఆయన గెలిచాడు. నిజం, అబద్ధం కాదు. ఎన్ని స్వీట్ల ప్యాకెట్లు పంచారు సూర్యాస్తమయం తర్వాత. శాస్త్రం తెలిసినవాడు ఆచరిస్తే ఫలితం వస్తుంది, అంతేగాని మేము చాలా చేసాం ఎన్నికల్లో గెలవలేదండి అంటే కుదరదు. అది శత్రుత్వం పోవాలి కదా. శత్రుత్వం పోయి విజయం సాధించాలంటే ఇట్లాంటివే జరుగుతాయి. అదనమాట అసలు. తర్వాత వీలైనప్పుడల్లా సుందరకాండ, హనుమాన్ శ్లోకం పఠించాలి. మీ శత్రువు పేరు చెప్పి ప్రతి ఆదివారం ఒక పువ్వుతో ఉన్న లవంగం నిప్పులో కూడా వేయచ్చు. అతడికి మీ పట్ల నిరసన భావం అనేటువంటిది కలగకుండా శత్రువు మిత్రుడుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఆచరించి మరి మాచిరాజు భక్తి చెబుతూ ఉన్నటువంటి సూచనలు నమ్మకంతో చేయాలి. ఏదేలే వాళ్ళు రేటింగ్ కోసం చెప్పుకుంటున్నారో ఇదంతా భాష అని అనుకోకండి. నేను మాత్రం రేటింగ్ కోసం చెప్పట్లా. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనేటువంటి తత్వచింతనతోనే కృషి చేస్తున్నాను. ఇది సత్యం. అందుకే మాచిరాజు భక్తి అంటే అందరికీ ఇష్టం, అందరికీ అభిమానం అని నమ్ముతూ సర్వే జనా సుఖినో భవంతు.